ఇక ఇవాళ రేపు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణకు రానుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, చంద్రబాబు అరెస్టుల నేపథ్యంలో ఓటుకు నోటు కేసులో పరిణామాలపైన ఉత్కంఠ నెలకొంది. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ కు డబ్బులిస్తూ ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పట్టుబడ్డారు. రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం విచారణ చేపట్టనుంది. కోర్టు నంబర్ 3లో 42వ ఐటెంగా ఈ కేసు లిస్ట్ అయింది. ఓటుకు నోటు కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని, కేసు కొట్టివేయాలని రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశం ఏసీబీ కిందకు రాదని, ఈసీ పరిధిలోకి వస్తుందని రేవంత్ రెడ్డి తన పిటిషన్లో ప్రస్తావించారు. అయితే ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని, అన్ని విషయాలు ట్రయల్ కోర్టుకి ఇచ్చామని టీ సర్కార్ ఇప్పటికే కోర్టుకు తెలిపింది. ఇక ఈ కేసుకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ రేపు విచారణకు రానుంది. ఈ పిటిషన్ను జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సురేందర్ ధర్మాసనం విచారించనుంది. ఓటుకు నోటు కేసును తెలంగాణ ప్రభుత్వం సరిగా దర్యాప్తు జరపటం లేదని, చంద్రబాబు పాత్రపైన దర్యాప్తు జరపాలని, సిబిఐతో విచారణ జరిపించాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పిటిషన్లో కోరారు. ఓటుకు నోటు కేసులో బాబు పాత్రపైన విచారణ జరపాలని ఏసీబీ కోర్టు ఆదేశించగా హైకోర్టు స్టే విధించింది. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు ఈ రోజు రేపు కూడా సుప్రీంకోర్టులో హీరింగ్ కి రానుంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఒక కీలక కేసు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతోంది. ఈ రోజు రేపు ఓటుకు నోటు కేసు 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రస్తుత కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ కి 50 లక్షల రూపాయల డబ్బు అప్పగిస్తూ దొరికిపోయిన కేసు ఇది. సో ఈ కేసు అవినీతి నిరోధక చట్టం ఏసీబీ పరిధిలోకి రాదు, ఇది ఈసీ పరిధిలోకి వస్తుంది. హైకోర్టు ఏదైతే ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కొట్టివేయడంతో, రేవంత్ రెడ్డి సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేయడంతో వాళ్ళు సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. అలాగే ఈ కేసు దర్యాప్తుని తెలంగాణ ప్రభుత్వం సరిగా చేయడం లేదు, దీన్ని సిబిఐకి ఇవ్వాలంటూ వైఎస్ఆర్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ రేపు విచారణకు రాబోతోంది. ఈ రోజు హైకోర్టు ఈ కేసు విషయంలో ఏసీబీ పరిధిలోకి రాదు, ఇది దీన్ని ఈ ఓటుకు నోటు కేసు అనేది ఏసీబీ పరిధిలోకి రాదంటూ ఇటు రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టివేయడంతో ఇప్పుడు ఆ పిటిషన్ పైన సుప్రీంకోర్టుకు వచ్చారు రేవంత్ రెడ్డి. సో ఆ పిటిషన్ పైన ఈ రోజు విచారణ జరగబోతోంది. ఐటమ్ నెంబర్ 42గా ఉంది. ఈ రోజు సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి నేతృత్వంలోని ధర్మాసనం ముఖ్యంగా ఈ కేసుని విచారణ జరపబోతోంది. అలాగే ముఖ్యంగా కోర్టు నెంబర్ 3లో ఐటమ్ నెంబర్ 42గా ఉంది. 12 గంటలకల్లా ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. అలాగే రేపు ప్రధానంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉందో ఇందులో మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అన్న వాయిస్ ముఖ్యంగా చంద్రబాబుదే. ఈ కేసు విషయంలో చంద్రబాబు పాత్ర పైన సరిగా దర్యాప్తు జరపడం లేదు, ఏసీబీ కాదు, దీన్ని సిబిఐకి అప్పగించి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరిపించాలి, ఇందులో చంద్రబాబు పాత్ర కూడా ఉంది, ఆ డబ్బు చంద్రబాబు ఇచ్చిందే అన్నది అది పిటిషన్ ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేశారు. సో ఆ పిటిషన్ పైన రేపు విచారణ జరగబోతోంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు చూస్తున్నట్లయితే కనుక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి, కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోంది, ముఖ్యంగా ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పెట్టుకున్న పరిస్థితి. సో అటువంటి సమయంలో మళ్లీ ఓటుకు నోటు కేసు సుప్రీంకోర్టు ముందుకు రావడం, అలాగే చంద్రబాబు ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన పరిస్థితి. సో ఈ కేసుని సిబిఐకి ముఖ్యంగా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర సిబిఐకి ముఖ్యంగా అప్పగించాలి అన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ రేపు విచారణకు వస్తుండటంతో సో కొంత ఉత్కంఠకర పరిణామాలు అయితే నెలకొన్నాయి. సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో ముఖ్యంగా ఈ రోజు ఈ కేసును తేల్చే పరిస్థితి ఉండదు, వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఎన్నికలకు ముందు జరిగే కేసు కాబట్టి సో ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుంది, రేవంత్ రెడ్డికి చుక్కెదురవుతుందా సుప్రీంకోర్టులో, ఏసీబీ ముఖ్యంగా గతంలో
మొత్తంలో ఈ కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం బెయిల్ పైన ఉన్నారు. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ పరిధిలోకి వస్తుందన్నది తెలంగాణ ప్రభుత్వ వాదన, ఏసీబీ వాదనగా ఉంది. అయితే ఇది ఏసీబీ పరిధిలో కాదు. ఒకసారి ముఖ్యంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ పరిధి కిందికి, ముఖ్యంగా ఎన్నికల కమిషన్ పరిధి కిందికి వస్తుంది. సో ఇది అవినీతి నిరోధక చట్టం ఏసీబీ పరిధిలోకి రాదు అన్నది రేవంత్ రెడ్డి వాదనగా ఉంది. సో చూడాలి ఈ ఓటుకు నోటు కేసులో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇప్పటికే చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి 25 రోజులుగా జైల్లో ఉన్న పరిస్థితి. మరోపక్క ఇప్పుడు ఓటుకు నోటు కేసు, అలాగే ముఖ్యంగా ఈ కేసులో సిబిఐకి అప్పగించాలని చెప్పి ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కూడా పరిగణలోకి తీసుకుంటే సుప్రీంకోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుందనేది కూడా మనం వేచి చూడాలి. రైట్ గోపి.